అయితే గురుగారు ఇప్పుడు మీరు ఎన్నో ఏళ్ళుగా ఈ కాలభైరవ ఉపాసనలో ఉన్నారు. అయితే ఏ ఉపాసన చేసినా కూడా ఫస్ట్ నెగిటివ్ అనేది ఎక్కువగా ఆకర్షిస్తుంది అని అంటారు. ఆ ఉపాసన మార్గాన్ని కష్టతరం చేస్తుంది అని అంటారు. ఆ నెగిటివ్ శక్తులు అనేది ఎక్కువగా విజృంభిస్తాయి ఆ సమయంలో, ఉపాసన టైంలో అని అంటూ ఉంటారు. మీ అనుభవంలో మీరు చూసినవి లేదా మీ దగ్గరికి వచ్చే సాధకుల దగ్గర మీరు గమనించినవి, ఇబ్బంది పడిన సందర్భాలు, ఎలాంటి వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంటుంది, ఎందుకు ఇబ్బంది అవుతూ ఉంటుంది? అమ్మ, సాధకుడికి పరీక్షలు అనేవి ఇప్పుడు కాదు, ఎప్పుడో పూర్వం నుంచి ఉన్నాయి. మీరు విన్నదే చెప్తాను. విశ్వామిత్రుడికి రంభా ఊర్వశి మేనకలు వచ్చి పరీక్ష పెట్టారని విన్నారుగా. అంటే అనంత లోకాల్లో ఉన్న దైవశక్తిని అంత ఈజీగా మనం పట్టుకోలేము. ఆ దైవశక్తి మీకు వచ్చేసింది అనుకోండి, రేపు పొద్దున ఆ కిరాణా షాప్ దగ్గరకో లేకపోతే ఎక్కడికి వెళ్ళి ఓ 10,000 ఇమ్మని అడిగారు, ఇవ్వలేదు. మీరు ఆ మంత్రశక్తితో శపించేస్తాడు, వాడు చనిపోతాడు. సృష్టికి ఆటంకం కదా. అందుకనే సాధకుడు ఎవరు మంత్రశాస్త్రం చేస్తున్నా, మంత్ర సాధన చేస్తున్నా, వాడికి ప్రతి ఒక్కడికి కూడా ఈ వయసు లింగభేదంతో లేకుండా పరీక్షలు ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకు ఉంటాయి మీరు చూసి ఉంటాడు. అన్నమయ్యకి పరీక్షలు పెట్టాడు, రామదాసుకి పరీక్షలు పెట్టాడు. ఎవరికైనా పరీక్షలు తప్పవు. మీరు చూస్తున్న మీ కాలంలో విన్న స్టోరీలు ఇప్పుడు విశ్వామిత్రుడి దాకా వెళ్ళక్కర్లేదు. అలాగే ఇప్పుడు కూడా నేను కానీ, నా గురువులు కానీ, నా శిష్యులు కానీ, వేరే గురువుల శిష్యులు కానీ కరెక్ట్గా ఎవరైతే సాధన చేస్తున్నారో ఆ సాధకులకి ఖచ్చితంగా పరీక్షలు ఉంటాయి. ఎలాంటి కామ క్రోధ మదాంధకారాలు, అదే రంభా ఊర్వశి మేనక. అంటే మన సినిమాల్లో చూపించినట్టు రంభా ఊర్వశి మేనక మానవ రూపంలో వచ్చి విశ్వామిత్రుడిని ఇది చేయలేదు. కామము, క్రోధము, మాత్సర్యము, ఈ వీటితోటి అనమాట. దానికి లోభం అయిపోతాడు వాడు. మనలోని ఎమోషన్స్ ని కంట్రోల్ చేయలేని విధంగా చేస్తాయి. ఇప్పుడు పురాణాల్లో ఎప్పుడు కూడా రాక్షసుడు ఇంతంత కొమ్ములు ఉన్నాయి, ఎంతంటే ఇప్పుడు ఉన్నారు రాక్షసులు. మనుషుల్లో రాక్షసతత్వం ఉన్నవాళ్ళు ఉన్నారు, దైవతత్వం ఉన్నవారు, మనుషుతత్వం ఉన్నవారు అప్పుడు ఉన్నారు. ఎవరైతే ఆ వికృత రూపాన్ని కలిగి మనస్తత్వం కలిగి ఉంటాడో వాడు రాక్షసుడు. అలాగే ఈ రంభా ఊర్వశి మేనకలు ఇప్పుడు వస్తారు సాధకుడికి. ఆ సాధన చేసేటప్పుడు కామం పెరిగిపోతూ ఉంటుంది, కోపం పెరిగిపోతూ ఉంటుంది, అహంకారం పెరిగిపోతూ ఉంటుంది. వాడు సాధన సాధించలేదు, దారి తప్పిపోతాడు. చాలామంది ఏమవుతుందంటే ఒక దేవతా మంత్రం తీసుకున్నాక కొంత చేసేటప్పటికి వాడిని సాధించకుండా ఏం చేస్తుందంటే ఏ యూట్యూబో ఏ టీవీయో చూస్తుంటే ఇప్పుడు కాలభైరవ మంత్రం ఉపాసన తీసుకున్నాడు, వెంటనే కాళికాదేవి గురించి ఎవరో ప్రవచనం చెప్తూ ఉంటారు. వెంటనే గురువుగారి దగ్గరికి వెళ్ళిపోయి నాకు కాళికాదేవి ఉపాసన ఇవ్వండి అని అడుగుతాడు. ఈ దేవతను వదిలేస్తాడు. అంటే దేవత టర్న్ తీసేసుకుంటున్నాడు. ఈ సాధన పూర్తి చేయనివ్వట్లేదు ఇంద్రుడు. ఏ దేవతని కూడా దేవుడు పెట్టే పరీక్షే. ఏ దేవతని పూర్తిగా నిన్ను పొందనివ్వడు. ఇప్పుడు భారతదేశంలో 140 కోట్ల మంది ఉన్నారమ్మా. దాంట్లో 80 కోట్ల మంది హిందువులు అనుకుందాం. ఎంతమంది ఉపాసకులు ఉంటారు, ఎంతమంది మంత్ర సాధకులు ఉంటారు? 1 కోటి మంది ఉంటారు, 2 కోట్ల మంది ఉంటారు అనుకుందాం. మరి మిగతా వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు సాధన? చేయనివ్వరు. భారతదేశంలో ఉన్న హిందువులందరూ సాధకులు అయిపోయారు అనుకోండి, అసలు మనకి మిలిటరీ అవసరం లేదు, పోలీసు వ్యవస్థ అవసరం లేదు, అందరూ సాధకులేగా. గొడవలు ఏముంటాయి, సామరస్యం వచ్చేస్తుంది. కానీ అందరూ సాధకులు కాలేరు. ఒక క్లాసులో 40 మంది స్టూడెంట్లు ఉన్నారంటే ఒకడే ఫస్ట్ క్లాస్ వస్తాడు. అలాగే గురువు గారికి ఎంతమంది శిష్యులు ఉన్నా ఒకళ్ళు ఇద్దరే ఉంటారు మంచి ఉపాసకులు. అయితే మీ దగ్గరికి ఎంతో మంది వస్తూ ఉంటారు గారు. మరి మీరు ఏ విధంగా వాళ్ళకి ఈ కాలభైరవుడు ఉపాసన కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళకి ఆ మంత్రం ఇవ్వడం జరుగుతుంది? అంటే ఏం చూస్తారు? అంటే అమ్మ, ఇప్పుడు కాలంలో మా కాలంలో అలా ఉండేది కాదు. గురువుగారు ఈ దేవత ఉపాసన చేసి ఇది సాధించి నువ్వు ఈ కామ్యం చేయని పంపించేవాడు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా నాకు డబ్బు కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు వ్యాపారం కావాలన్న వాళ్ళే 90%, 99% వస్తున్నారు. వాళ్ళకి మనం దేవతను నిర్ణయించలేం. కాలభైరవం చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పలేం. కాలభైరవమే ఇప్పుడు ప్రధానంగా చాలా ఎక్కువ మంది తీసుకుంటున్నారు. అంటే నేను మాత్రం చాలామందికి కాలభైరవం ఎందుకు తీసుకోమంటానంటే, మనిషికి 3 కావాలి. 1 జీవితాన్ని నడిపించడానికి ఆర్థిక స్థితి, 2 రక్షణ, సమస్యల్లో చిక్కుకోకుండా. ఇప్పుడు డబ్బు వచ్చింది, డబ్బును పోగొట్టుకుంటాడు మళ్ళీ, దానికి రక్షణ, తన జీవితానికి కూడా రక్షణ. తప్పుడు దోవలు తొక్కకుండా, పాడైపోకుండా తన జీవితం ఒక ప్రణాళికలో వెళ్ళడానికి ఒక రక్షణ కావాలి. 3వది మోక్షం. ఇది ఎవరు సాధించలేదు. ఈ 3 ఇవ్వగలిగిన వాడు కాలభైరవుడు. బతుక్కి కావలసిన, జీవనానికి కావలసినటువంటి ఆర్థిక స్థితిని ఇస్తాడు.
తదనంతరం పరిపూర్ణమైన జీవితాన్ని ఇస్తాడు, సంపూర్ణ ఆయుష్ని ఇస్తాడు, రక్షణని ఇస్తాడు. ఈ నీవు సంపాదించుకున్న ఆస్తుల్ని డబ్బుల్ని పోగొట్టకుండా. మూడోది మోక్షాన్ని ఇస్తాడు. ఈ మూడు ఇవ్వగలిగిన తత్వం కాలభైరవుడికి మాత్రమే ఉంది. అయితే ఇదే విధంగా మరి ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు కదా మనకి. అదేనమ్మా. ఇప్పుడు మరి కాలభైరవుడికి వాళ్ళకి డిఫరెన్స్ ఎందుకని అలా ఒక ఉదాహరణ అంటే మనం వీడియో చెప్పుకుంటూ పోతే 2 రోజులు పడుతుంది, నేను చెప్పగలను. అయితే ఏమిటంటే దైవాలన్నీ కూడా ఒకటే కేంద్రం, అంటే ఒకటే బిందువు నుంచి అనేక సబ్స్టేషన్ల కింద, అనేక ట్రాన్స్ఫరాల కింద అలా డైవర్ట్ అవుతూ ఉంటాయి. శివుణ్ణి మొక్కినా విష్ణువుని మొక్కినట్టే, విష్ణువుని మొక్కినా బ్రహ్మను మొక్కినట్టే, బ్రహ్మను మొక్కినా అమ్మవారిని మొక్కినట్టే. అర్థమైందమ్మా. కాకపోతే అమ్మవారు అయ్యవారు కొన్ని తత్వాలు, కొన్ని అవసరాలను బట్టి వాళ్ళ రూపాలు ఎత్తుతారు. అంటే ఒక రాక్షసుని సంహరించడానికి విష్ణువు దశావతారాలు ఎలా అవతారం ఎత్తాడో అలాగా అనేక దశావతారాలని, అష్టభైరవులని, రకరకాల అవతారాలు ఇస్తూ ఉంటాడు. ఒక్కొక్క దేవతకి విశిష్టమైన గుణం ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకి చెప్పాలంటే ఒక హార్ట్ స్పెషలిస్ట్ ఉన్నాడు. ఆయన మరి జ్వరానికి మందు కూడా ఆయన ఎంబీబీఎస్ చేసే వస్తాడు కదా, జనరల్ ట్రీట్మెంట్ కూడా చేయగలడు. కానీ ఆయన చేయడు, ఆయన హార్ట్ స్పెషలిస్టే చేస్తూ ఉంటాడు, హార్ట్కి సంబంధించింది. లివర్ స్పెషలిస్ట్ ఉన్నాడంటే హార్ట్ ఆపరేషన్ చేయడు, చేయలేడా అంటే చేయగలడు, కానీ అంత ప్రాక్టీస్ ఉండదు ఆయన. అలాగే ఒక్కొక్క కోరికకి ఒక్కొక్క దేవత ఉంటుంది. జనవశీకరణ, రాజవశీకరణ అంటే ఏమిటి? రాజమాతంగిదేవి. అలాగా కాళికాదేవి జ్ఞానానికి, కర్మనాశనానికి, మోక్షానికి, దీర్ఘాయుష్కి కాళికాదేవి. ఇలా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంటుంది. ఇప్పుడు మీరున్నారు, అన్ని రూపాలు మీకు నచ్చవు, ఏదో ఒక రూపానికి సమ్మోహనం చెందుతారు. ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క గుణం ఉంటుంది. భగవంతుడు ఇన్ని రూపాలు ఎందుకు అని అడుగుతూ ఉంటారు చాలామంది. ఎందుకు అంటే అన్ని రూపాలని అందరూ ఇష్టపడరు. దుర్మావతి దేవి ఉంది, వికృత రూపంతో ఉంటుంది విధవరాలుగా. మరి ఆవిడని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇష్టపడరు కదా. మరి అప్పుడు సౌందర్యవంతమైన రూపం కావాలి. షోడశీదేవి అందంగా ఉంటుంది, భువనేశ్వరీదేవి చాలా అద్భుతంగా ఉంటుంది పరివారంతో, ఆవిడని ఇష్టపడతారు. అంటే ఆ రూపానికి ఆకర్షితుడైతేనే వాడు ఆ మంత్రాన్ని సాధించగలుగుతాడు. బలవంతంగా సాధన చేస్తే అది సిద్ధించదు. అది మరి ఇక్కడ గ్రహాలు, మనం పుట్టిన నక్షత్రంని బట్టి కూడా అధిదేవతలు ఉంటారు, వాళ్ళని ఉపాసన చేయడం వల్ల ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది అని అంటారు. ఏమీ లేదమ్మా, అదే చెప్తున్నాను. ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇది ఎలా ఉంటుందంటే, మీరు రాజస గుణం అనుకోండి, ఒక రాజసం అంటే మీరు కోపిష్టి గుణం అనుకోండి. ఒక శాంతమంతుడి దగ్గరికి పంపించామంటే మీరు ఎప్పుడు కోపపడుతూ ఉంటాడు. మీరు ఎంత కోపపడినా ఈ శాంతవంతుడు భరిస్తూ ఉంటాడు. అదే మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక కోపిష్టోడికి పరిచయం చేసామనుకోండి, ఇద్దరు కొట్టుకుంటారు. అర్థమైంది. అలాగే ఆ నక్షత్ర గుణం కలిగిన వాడిని ఆ నక్షత్ర దేవతా మంత్రం ఇస్తే వాళ్ళకిద్దరికి అనుసంధానం కుదురుతుంది. అర్థమైంది. సేమ్ బుద్ధులు ఉంటాయి కాబట్టి, దేవత గుణాలే మనిషికి ఉంటాయి కాబట్టి, అదే గుణంతో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ రుచులు, వాళ్ళ యొక్క తత్వాలు, వాళ్ళ యొక్క మెంటాలిటీ కలిసిపోతుంది. అందుకని అలా అరమణం చేయమంటున్నారు. అలా చెయ్యాలని శాస్త్రంలో రూల్ ఏం లేదు. నీ మనసుకి, నేను ఎప్పుడు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఒకటే చెప్తాను, మంత్రం అడిగితే, నీ మనసుకి ఏ రూపం నచ్చుతుందో ఒక వారం రోజులు పరిశీలించు. ఆ రూపం కలిగిన దేవత ఇష్టపడుతున్నావు అన్నప్పుడు నా దగ్గరికి రా, ఆ మంత్రాన్ని తీసుకో అంటాను. ఇప్పుడు ఉదాహరణకి మరి ఇక్కడ వాడచ్చో లేదు, అందరు సినిమా యాక్టర్లు అందరికీ నచ్చరు. ఒక్కొక్కరికి నల్లగా ఉన్నా ఆ సినిమా యాక్టర్ నచ్చుతాడు. అర్థమైంది. ఒక్కొక్కరికి ఎంతో అందంగా ఉంటే కానీ సినిమా యాక్టర్ నచ్చడు. అలాగే దేవతల్లో కూడా మనం బలవంతంగా ఆ దేవతను రుద్దేమనుకోండి, వాడు ఎప్పటికో అప్పటికి వికటిస్తుంది, అది అహిష్టం పుడుతుంది. అయితే ఇక్కడ ప్రత్యేకంగా నక్షత్రాలు అలా చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇస్తే మంచిదే, కానీ అది ప్రామాణికం కాదు. ఇప్పుడు శాస్త్రాలు కూడా అమ్మ ఎప్పుడో 3-4 వేల సంవత్సరాల క్రితం రాశారు. అప్పుడు సైకాలజీ వేరు, ఇప్పుడు సైకాలజీ మనిషిది. ఎప్పటికప్పుడు శాస్త్రాన్ని మార్చుకుంటూ వెళ్ళాలి, కొద్దిగా అమెండ్మెంట్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను అప్పటి కాలంలోనే వాస్తు పట్టుకుంటాను, అప్పటి కాలంలోనే జ్యోతిష్ శాస్త్రాన్ని ఇప్పుడు కూడా నడిపిస్తానంటే కుదరదు. ఇప్పుడు మనిషి యొక్క పద్ధతులు మారినాయి, సైన్స్ మారింది, ప్రతిదీ టెక్నాలజీ మారింది. అప్పుడు పూర్వంలో వాస్తు అంటే 2 ఎకరాలు ఉన్నవాడు కడు పేదవాడు, 2 ఎకరాల్లో గుడి చేసుకున్నాడు, చాలా పేదవాడు వాడు, పాపం తిండికి లేనివాడు అని రాసేవాళ్ళు పురాణాల్లో. కానీ ఇప్పుడు 2 ఎకరాలు ఉంటే 1,000 కోటీశ్వరుడు. అవునా కదా? పరిస్థితులు మారినాయా?
అప్పుడు గో సంపద ఉంటేనే సంపద. ఒక 100 గోవులు ఉంటే ప్రెసిడెంటు, ఒక 1000 గోవులు ఉంటే జమీందారు, 1,00,000 గోవులు ఉంటే రాజుగారు. అవును. ఇప్పుడు విలువ ఉందా గోవులకి? అంటే కాలాన్ని బట్టి మారుతున్నాయి కాబట్టి మనం కూడా మనుషుల సైకాలజీని బట్టి మనం శాస్త్రాన్ని కొద్దిగా మార్చుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మీకు కాళికాదేవి మీ నక్షత్రానికి ఇది అవుతుంది అని అంటాను, మీకు ఆ రూపం నచ్చదు, అప్పుడు ఏం చేస్తారు? బలవంతంగా చేస్తారు. గురువుగారు నా మీద రుద్దారు కాబట్టి చచ్చినట్టు చేస్తున్నాను అన్నట్టు ఉంటుంది, ప్రేమ ఉండదు. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి భక్తుడు వేరు, సాధకుడు వేరు. భక్తుడు గుడికి వెళ్తాడు, కొబ్బరికాయ కొడతాడు, దండం పెట్టుకుంటాడు, నాకు 100 కోట్లు ఇచ్చాయని వెళ్ళిపోతాడు వాడు. సాధకుడు అలా కాదు. ఈ పూట మా అమ్మకి ఏం పెట్టాలి, ఈ అమ్మకి ఏం నిన్న గారెలు పెట్టాను కదా, కడుపు నొప్పి వస్తుందేమో, అజిత్తు చేస్తుందేమో అని ఇంత ప్రేమగా ఎప్పుడు నిరంతరం పరితపించేవాడు సాధకుడు అవుతాడు. ఆ తపన ఉన్నవాడే అలా 100లో ఒక్కడే అవుతాడు. అయితే ఇప్పుడు మీకు కాళికాదేవి నచ్చలేదు, మీరు ఇంత గారాపం చేస్తారా? అతను నచ్చినప్పుడు చేయరు కదా. అందుకని నీ తత్వానికి నచ్చిన దేవతను ఇచ్చాను అనుకోండి, అమితంగా ఇష్టపడతావు, కనెక్ట్ అవుతారు. అప్పుడు కనెక్ట్. అంటే నేనేమని చెప్పినాను కదా, గురువులు కూడా వాళ్ళ పద్ధతిని మార్చుకోవాలి. ఈ లోక పద్ధతులను బట్టి, ఈ సామాజిక పద్ధతులను బట్టి మనం కొద్దిగా మారాలి. పూర్వంలో ఆ శాస్త్రంలో అలాగే చెప్పారు, దాన్ని అలాగే నడిపిస్తానంటే కుదరదు.